Dais మీద ఉన్న మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరికీ will give a big hand. Good, thank you very much. మీ దగ్గరికి వస్తారు మాట్లాడతాను. ఎక్కడ చూసినా ఆడపిల్లగా అనిపిస్తా ఉన్నారు. ఏది మగజాతి ఏది? ఓ వెనకాల ప్రిడిక్షన్ అన్ని రంగాల్లో వీళ్ళే మన బాసులు. ఇంతకుముందు ఇట్లా కనిపించే వాళ్ళ ఆడపిల్లలు కాలేజీలో మొత్తం 70% 80% ఆడపిల్లలే. ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఓకే. ఐస్కి మలాలా ఎవరు? మలాలా కమాన్. మైకేది ఇంకో మైకేది రండి. ఏ దేశం అమ్మది? ఓకే, లెట్ us give a big hand to her. ఎవరు ముందుకు వచ్చి సమాధానం ఇస్తే ఇట్లా ప్రైజెస్ కూడా ఉన్నాయి. అది కదా సానియా మిర్జా కనిపిస్తా ఉంది, మరోవైపు కల్పనా చౌలా కనిపిస్తా ఉంది, ఇటువైపు ఎవరు కనిపిస్తున్నారు? I see great people amongst you. కామారెడ్డి కాలేజీలో చదువుకున్న వాళ్ళలో చాలా మంది మంచి స్థానాల్లో ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, ఆల్ ఇండియా సర్వీస్ లో కూడా ఉన్నారు. కాలేజీలో చదివి ఇది కామారెడ్డి కాలేజీల దమ్ము అని చెప్పిన వాళ్ళు కూడా we are all born to succeed. Are you all successful? Maybe so low. Are you all successful or not? We are all ఒక సక్సెస్ఫుల్ గా మనం జన్మ తీసుకున్నాం. వీఆర్ బోర్న్ టు సక్సీడ్. అర్థమైందా నాకు చెప్పింది? సో పుట్టక ముందే వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్. ఎప్పుడు అనుకోవద్దు నేను సక్సెస్ఫుల్ కాదు అని, ఎప్పుడు అనుకోవద్దు. మనకు మానవ జన్మ లభించడమే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. బీయింగ్ బోర్న్ యాజ్ ఇండియన్ is also very very successful. ఇండియాలో పుట్టాలంటే అదృష్టం కావాలి, పూర్వజన్మ సుకృతం కావాలి. ఇండియా రూల్ ది వరల్డ్ ఫర్ 17 centuries. Entire world was there in India. 17 శతాబ్దాలు మనం పరిపాలించాం. దాని తర్వాత ఒక శతాబ్దము మనకన్నా చైనా ముందుకెళ్ళింది, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాము. Now we don't know where do we stand. We don't know. Okay, world. We are number 3 in IQ in the entire world. That is the greatness of our people, our country. ఒకసారి నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాలో ఒక గ్రామానికి వెళ్ళాను. ఒక కార్యక్రమం, ఆ సర్పంచ్ని అడిగాను నేను, మీ గ్రామంలో గత 20-30 సంవత్సరాలు ఒక్కసారి చరిత్ర తీసుకుంటే ఎంతమంది గొప్పవాళ్ళు మీ గ్రామంలో పుట్టారు అని అడిగాను. ఆ సర్పంచ్, మా ఊర్లో పుట్టిన వాళ్ళందరూ చిన్న పిల్లలుగా పుడతారు, గొప్పలుగా ఎప్పుడు పుట్టింది నేను చూడలే, పెద్దగా పుట్టింది చూడలేను. విడిచి పోయేటప్పుడు, పోయిన తర్వాత మనకి భుజకీర్తులు ఉంటాయి. రామ్ నామ్ సత్యహే పోతా ఉంటారు. ఒక్కసారి గుర్తించుకోండి, ఎవరి వ్యక్తి అంటే ఆ ఊర్లో బస్ స్టాండ్ దగ్గర అరటి పనులు అమ్ముకునే పెద్ద మనిషి చనిపోయినాడు, ఇవాళ తీసుకెళ్తా ఉన్నారు.
ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులన్నిటికంటే చాలా సంపాదించి నాసాలో ఒక పెద్ద సైంటిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంకొకతను ఒక మ్యూజిషియన్, he may be a player, he may be Sachin Tendulkar, he may be రెహమాన్. ఇలాగా మనం వచ్చేటప్పుడు అందరు చిన్న పాపలుగానో పుడతాం, అంతేనా? తేడా ఉంటుందా? పుట్టినప్పుడు ఎవరైతే నర్సు డెలివరీ చేసిందో ఆ పాపను తల్లికి ఇచ్చేటప్పుడు జాగ్రత్త, ఈ పాప మలాలా అవుతుంది చెప్పిందా? చెప్పలే. ఈ బాబు రెహమాన్ అవుతారని చెప్పారా? చెప్పలే. ఈ బాబు పెద్దగైన తర్వాత కలాం అవుతారని చెప్పారా? ఈ బాబు పెద్దగైన తర్వాత వివేకానంద అవుతారని చెప్పారా? భవిష్యత్తు ఎవరు నిర్ణయిస్తారు? ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎవరు నిర్ణయిస్తారు? మనమే. ఎవరి భవిష్యత్తు వారే నిర్ణయించుకుంటారు. ఈ తల్లి కాదు, తండ్రి కాదు, మిత్రుడు కాదు, ఈ సొసైటీ కాదు, ఎవరు మిమ్మల్ని ఉద్ధరించరు. కానీ మీరు ప్రశ్నలు వేసుకుంటున్నారా? ఎలాంటి ప్రశ్నలు వేసుకుంటున్నారు? ఈ సెషన్ యొక్క ఉద్దేశం మిమ్మల్ని ప్రశ్నలు వేసుకునేలా చేయడం. We take the life as it is. కానీ ఏం జరిగింది? ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒక రకం వ్యక్తులు వెళ్తున్నారో, ఎందుకు పుట్టారో, ఎందుకు చస్తున్నారో కూడా తెలియదు. 20% మంది అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. 20% మంది 20% మంది వస్తారు, ఊరికే పోరు, ఇచ్చిపోతారు. 20% మంది స్మార్ట్ వర్కర్స్, దే యూజ్ దేర్ బ్రెయిన్. 80% వర్కర్ హార్డ్ వర్కర్. స్మార్ట్ వర్కర్ కూడా హార్డ్ వర్కే, కానీ స్మార్ట్ వర్కర్స్ ఓన్లీ బ్రెయిన్ యూజ్ చేస్తారు. హైయెస్ట్ స్మార్ట్ వర్కర్ ఇన్ ద వరల్డ్ ఒక రోజుకి 5 లక్షలు 10 లక్షలు కూడా సంపాదిస్తారు. ఒక గంటల లక్షలు సంపాదిస్తారు. దే ఆర్ కాల్డ్ స్మార్ట్ వర్కర్స్. దే యూజ్ దేర్ బ్రెయిన్. బాడీలో మిగతా దే వర్క్ అండ్ మేక్ అచీవ్మెంట్స్. 80% దే యూజ్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ది బాడీ. దే డూ వెరీ హార్డ్ వర్క్ బట్ నథింగ్ రిమైన్స్. Now today you have to raise that question to yourself. మీకు మీరు ప్రశ్న వేసుకున్నారా? మీరు 20%లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే 80%లో ఉండాలనుకుంటున్నారా? దిస్ ఈస్ ది క్వశ్చన్. ఐ లీవ్ ఇట్ టు యూ. మై జాబ్ ఈస్ టు ఓన్లీ మేక్ యూ టు థింక్. ఊరికే బతుకుతామా లేకపోతే జీవిస్తామా? బతకడం వేరు, జీవించడం వేరు. మన దేశంలో కోట్ల మంది పుడతారు, చచ్చిపోతారు, ఏం చేస్తారో తెలియదు. నోబడీ నోస్. వాళ్ళు బతుకుతారు. గాడ్ ఈజ్ సో కైండ్. పుట్టినప్పుడు మనం పుట్టగానే తల్లి పాలతో రెడీగా ఉంటుంది పెంచడానికి పిల్లల పాపను కానీ బాబుని. నేచర్ ఈజ్ సో కైండ్. గాడ్ ఈజ్ సో కైండ్. God has given gifts. We are all gifts to this society given by the God. But what we give gift to the God is the question which you have to answer. Every one of you should answer. This is the question I am raising. This session is to only అంతర్మథనం అంటారు. జీవితం గడిచిపోతూ ఉంది. డిగ్రీలు చేస్తూ ఉన్నారు, పీజీలు చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులైతే డిగ్రీ అయిపోతుంది, జరిగితే ఒక టీచర్గా ఉద్యోగం జరుగుతారు, కొందరు ఇంకో ఉద్యోగం రాదు, ఇంకొకరు క్లర్క్ జాయిన్ అవుతారు, ఇంకేదో జరుగుతారు. పెళ్ళైపోతుంది, ఆనముడికి వెళ్తారు, హాని అయిపోతుంది, మూడు మాత్రం వెలుగుతుంది. దాని తర్వాత అయ్యో నేను ఒక్కసారి ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఏం జరిగింది, ఏం చేశాను. ఒక 20 సంవత్సరాల కింద మిడిల్ క్లాస్ అంటే ఏంటి? నెలకు 10,000, 15,000, 20,000 ఇది సంపాదిస్తే మిడిల్ క్లాస్.
వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మిడిల్ క్లాస్ అకార్డింగ్ టు యూ? ఒక సొంత ఇల్లు ఉండాలనా? ఒక చిన్న కారు ఉండాలనా? ఒక మిడిల్ క్లాస్ డెఫినిషన్ మారిపోయింది ప్రపంచంలో. కనీసం ఒక సొంత ఇల్లు, ఒక కారు, 1 లక్ష రూపాయల జీతం, పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించాలా? ఇలాగే ఇట్లాంటి స్కూళ్ళల్లో పాఠశాలలో చదువుదామా? మన పిల్లల్ని మంచి పాఠశాలల్లో కళాశాలల్లో చదివిద్దామా అన్నది మీ ముందున్న ప్రశ్న. ఆఫ్టర్ 10 years మిడిల్ క్లాస్, అట్లీస్ట్ మిడిల్ క్లాస్ అవుతామా మనం? అది ఆలోచిస్తున్నారా? ప్రపంచం వేగంగా కదిలిపోతా ఉంది, జీవితం గడుస్తూ ఉంది, డిగ్రీలు అయిపోతా ఉన్నాయి, పీజీలు అయిపోతా ఉన్నాయి, పరీక్షలు వస్తాయి, బట్టి కొడతాం, రాసేస్తాం, వస్తే స్కోర్ 70, 80, 90, ఓకే, డజంట్ మ్యాటర్. డిగ్రీ ఉంటుంది, పీజీ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది. దెన్ వాట్? ఆర్ యు వర్త్ ఇట్? ఒకసారి ప్రశ్న వేసుకుంటున్నారా? ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎడ్యుకేషన్ అంటే మనం డిగ్రీ కానీ పీజీ కానీ అయిపోయిన తర్వాత మొత్తం సర్టిఫికెట్స్ అన్ని చింపేసి పక్కన పాడేస్తే వాట్ ఈస్ దట్ ఈస్ లెఫ్ట్ ఇన్ యువర్ బ్రెయిన్? 10 రోజులు, నెల రోజులు చదవడము, రాసేయడము, ర్యాంక్ తెచ్చుకోవడము, దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మనకు డిగ్రీ అని పెట్టుకొని గర్వంగా ఐఎమ్ డిగ్రీ హోల్డర్ అంటే ఆర్ యు వర్త్ ఇట్? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ గుడ్ లైఫ్? చేద్దండి, గుడ్ లైఫ్. భయపడుతున్నారు, మామాట పడడం, బతకడం, డిగ్రీ చేయడం, పీజీ చేయడం, లేకపోతే బీఎడ్ చేయడం, ఒక టీచర్. రేజ్ యువర్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ది క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రేజ్. 24 గంటలందరికి సమయం ఇచ్చారు. నేచర్ ఈజ్ ఎ బిగ్ కమ్యూనిస్ట్. We talk of communism. Nature is a big communist. Nature has given 24 hours to every one of us. It has not discriminated. ప్రతి ఒక్కరికి సేమ్ బ్రెయిన్ ఇచ్చారు. Whether you believe in God, say you God, billion neurons, 28 billion neurons, every brain. ఎవరైనా నాకు ఐక్యూ తక్కువ ఉంది అని అనుకుంటే యూ గో అండ్ అడ్మిట్ యువర్ సెల్ఫ్. ఎవ్రీబడి హ్యాస్ సేమ్ ఇంటెలిజెన్స్. సచిన్ తెండూల్కర్ ఎక్కువ ఐక్యూ ఉందా? మీకు అందరికి తెలుసా? సచిన్ తెండూల్కర్ 10th లో ఫెయిల్ అయినాడు. ఆర్ యు అవేర్? స్టీవ్ జాబ్స్ ఎవరు? స్టీవ్ జాబ్స్, ఎనీబడి? Please come in. CEO of Apple company. Pardon? CEO of Apple company. Okay. He's expired. Okay, good. Very good. Okay, any other achievement? You know something about him? Only CEO. Huh? Only about Apple. Okay, good. At least you know that he was 98% రాలే. గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాడు. వదిలిపెట్టాడు చదువు. స్టీవ్ జాబ్స్ ఇప్పుడు ఈ మధ్య చనిపోయినాడు. మ్యాకింటాష్ కంప్యూటర్ అతనే కనుక్కున్నాడు. ఐట్యూన్స్ అతనే కనుక్కున్నాడు. ఐపాడ్ ఇవన్నీ యాపిల్ కంపెనీ. He was the founder of Apple company. He is just like a big legendary figure, just like he was also school dropout. డిగ్రీ రాకపోతే, పీజీ డిగ్రీ లేకపోతే, పెద్ద చదువు చదవకపోతే డోంట్ ఫీల్ దట్ దే ఆర్ నథింగ్. ఎవ్రీబడి కెన్ బి ఏ జీనియస్. ఎవరు జీనియస్ అవుతారు? ఎవరికైతే ఒక సబ్జెక్ట్ అంటే ప్రాణం, ఒక ప్యాషన్, ఒక డిజైర్, ఆ సబ్జెక్ట్ అవుతుంటే దే ఎంజాయ్, దే గెట్ హ్యాపీనెస్. బట్ హీ ఈజ్ లెజెండరీ ఫిగర్ ఇన్ మ్యాథమెటిక్స్. So it's not that you know every subject to call yourself as a genius. Beethoven, చాలా famous musician, he doesn't have voice. Helen Keller,
ఆమెకి ఆరోగ్య సమస్య వచ్చి షీ లాస్ట్ బోత్ ఐస్ అండ్ ఇయర్స్, కళ్ళు చెవులు, షీఈస్ బ్లైండ్. దాని తర్వాత డిజేబుల్డ్ పీపుల్ కోసం ప్రపంచవ్యాప్తంగా షీ ఫాట్ ఫర్ దేర్ రైట్స్, హ్యూమన్ రైట్స్ కోసం పాటుపడింది. హెలెన్ కెల్లర్, షీ డజంట్ హావ్ ఐస్, డజంట్ హావ్ వేస్, బ్లైండ్ అండ్ డెఫ్. స్టీఫెన్ హాకింగ్, విన్నారా పేరు ఎవరైనా? స్టీఫెన్ హాకింగ్ ఏం సిగ్గుపడగట్లే, తెలియకపోతే మనం సిగ్గుపడే అవసరమే లేదు, మనకు తెలియదు అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ సంథింగ్ లెస్, నో. స్టీఫెన్ అంటే దే క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ద వరల్డ్. మనిషి జన్మ తీసుకున్న వాళ్ళు జస్ట్ లైక్ విజిటర్స్, వస్తారు వెళ్ళిపోతారు. దే డోంట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు ది సొసైటీ. దే ఆర్ కాల్డ్ కంప్లైనెంట్స్. దే నో ఓన్లీ కంప్లైనింగ్. దే కంప్లైన్ అగైన్స్ట్ మదర్, they complain against father, against friends, they complain against everybody, but they have care, they have affection. They parents, you will take care of your children and try to lead a vision. They have a vision which inspires them to achieve their goal. Goal is not sufficient. గోల్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. లక్ష్యం ఒకటే సరిపోదు. లక్ష్యము చేరిన తర్వాత ఏమవుతుంది మీరు ఊహించుకోగలగాలి. డ్రీమ్ ఈజ్ లెట్ ఇట్ బి సైంటిఫిక్ ఫీల్డ్, లెట్ ఇట్ బి ఎనీ ఫీల్డ్. యు హావ్ టు రీచ్ హై లెవెల్ వేర్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్ వర్క్. యు పుట్ యువర్ హార్ట్ want to spend their life. సచిన్ హార్డ్ వర్క్ చేస్తాడా? స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి స్విమ్మింగ్ హార్డ్ వర్కా? నో, ఇట్స్ హార్డ్ వర్క్. ఎంజాయ్. నీళ్ళు చూడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆమెను రిసీవ్ చేసుకొని రమ్మంటాడు ఫాదరు. ఇతను అంటే 16 నెలల కుర్రాడు. ఎయిర్పోర్ట్ పోవాలన్నట, ఆమెను తీసుకొని కార్లో ఊరికి తీసుకురావాలన్నట. ఇంట్రెస్ట్ ఉంటుంది అబ్బాయికి? ఉండదు. ఓకే, సరే, భామ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు భామ ప్రోగ్రామ్ వచ్చింది. ఆ అబ్బాయి మరదలు వస్తా ఉంది. గోయింగ్ టు ఎయిర్పోర్ట్, whomever is picking up, that will inspire. That is called vision. Goal is going to airport and getting the person back in the car. But beyond the goal, is it inspiring? అది సంతోషాన్ని ఇస్తుందా ఆ అబ్బాయికి అనేది? సార్, వై షీ వాంట్స్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓహో, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక కార్ ఉంటుంది, వెళ్తే అందరు నమస్కారాలు పెడతారు, వీళ్ళందరూ కూర్చుండి వెల్కమ్ చేస్తారు, ఉదలు వేస్తారు, శ్రావణం వెళ్తారు, హ్యాపీగా ఒక ఇల్లు ఉంటుంది, ఒక కార్ ఉంటుంది, పిల్లలు మంచి కాన్వెంట్ స్కూల్లో చదువుతారు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతారు పిల్లలు. బట్టలకి ధోకా లేదు, కంఫర్ట్స్, లగ్జరీస్. నో, దట్ ఈస్ ఏ విజన్. అంటే నీ గోల్ అచీవ్ అయిన తర్వాత ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటావో, దెన్ ఓన్లీ యు విల్ వర్క్ టు అచీవ్ గోల్. ఎనీవే, ఇఫ్ యూ వాంట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది ప్రపంచంలో. మన ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత 1700 వరకు, ఇఫ్ యు టేక్ ఇయర్ 1700, మొత్తం నాలెడ్జ్ 2 అంతలు పెరిగింది బై 1700. 1700 తర్వాత
1900కి మళ్ళీ రెండింతలైంది. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ 1900కి మళ్ళీ డబుల్ అయింది. 1950 మళ్ళీ నాలెడ్జ్ అంతా మళ్ళీ 2 times అయింది. నాలెడ్జ్ డబుల్ కాబోతాం. దట్ మచ్ పేస్ విత్ నాలెడ్జ్ ఈస్ గ్రోయింగ్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ if you click the Google search engine, so much is available. It's readily available. But what మన ధైర్యము, అన్నీ మన యాటిట్యూడు, మన స్కిల్, సో మెనీ థింగ్స్ అన్నీ కలిపితే నెట్ రిజల్ట్ మనం ఏదైతే మన జీవితంలో చూపిస్తామో దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. సో ఒకరు మహాత్ముడు చెప్పాడు, ఒక రోజుకి మనం ఈరోజు తెల్లారింది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారిన తర్వాత ఒక ప్రశ్న మనం వేస్తున్నాం. ఒక రోజు గడిచిపోయింది కదా, మనం ఏమన్నా నిన్న ఉదయం కంటే ఈరోజు ఉదయం ఏమైనా మనకి నాలెడ్జ్ పెరిగిందా, లేదా ఇక్కడ హృదయంలో కనీసం సంతోషం కన్నా ఆనందం కన్నా మనం ఆ రోజులో గడిచాము. సంతోషం ఆనందం అంటే అబ్బాయిలు పబ్బులు అది కాదు. ఈ హృదయానికి ఏది ఆనందంగా వస్తే ఆనందం. నువ్వు ఒక బీచ్ మీద నడుస్తూ ఉంటే ఆనందం. ఒకరు వెళ్తున్నారు, ఓకే, వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనం ఒకసారి అనుకుందాం. ఒకరు ఏమనుకుంటారంటే ముగ్గురు ఈత రాని వాళ్ళే, కానీ ఈత పడిపోతే మునిగిపోతానేమో, ఓకే, చనిపోతానేమో అన్న ఒక భయం మొదలైంది. భయం మొదలైన తర్వాత అతను నీళ్ళలోకి దిగట్లే. ఆ భయం పెరిగిపోయింది. భయం పెరిగిపోయి అండ్ స్విమ్మింగ్ రాదు. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ దిస్ ఈస్ కాల్డ్ థింకింగ్ బట్ నో యాక్షన్. కోరిక ఉంది స్విమ్మింగ్ చేసుకోవాలని, బట్ he will die. Fear that he will not succeed. Fear that he will fail. That is one alternative available before all of us. Second one, చూస్తారు ఏముంది, కాలు చేతుల వాళ్ళు ఎదుగుతున్నారు, నాకు కాలు చేతున్నాయి, అంత కష్టం. బట్ నో థింకింగ్, ఆలోచన లేదు, ఓన్లీ యాక్షనే. అటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటే ధోని బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు, బాల్ వచ్చింది, ధోని కొట్టాడు, ధరలే బాల్. సెకండ్ బాల్ వచ్చింది, ధోని కొట్టాడు, ధరలే. అని నేనుండి బాగుండే, నేను మంచి కొడుతుంటాను. అట్లాగే ఎవరైతే స్విమ్మింగ్ వస్తుందో అటు వాళ్ళని కనుక్కుంటాడు. స్విమ్మింగ్ ఎట్లా నేర్చుకున్నాలి, ఏం చేయాలి, మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు ఎట్లా నేర్చుకున్నారు, ఎలా చేస్తే నాకు స్విమ్మింగ్ వస్తుంది అని కనుక్కొని ఆ లోతు తక్కువ ఉన్న భూమి మీద నిల్చు. బికాజ్ భూమి మీద ఉంటే కాన్ఫిడెన్స్. సో అక్కడ నిల్చుండి కనుక్కొని ఈ స్టార్టెడ్ ప్రాక్టీస్. కొద్దిగా వచ్చింది స్విమ్మింగ్ వచ్చిన ఇలాగే వెళ్ళిన తర్వాత దెన్ ఈ ఫెల్ట్ దట్ హీ కెన్ స్విమ్. ఒక్కసారి స్విమ్మింగ్ వచ్చిన తర్వాత కెనాల్లో పడినా బతుకుతాడు, స్విమ్ చేస్తాడు. ఇట్స్ ఏ ప్లే, ఇట్స్ ఏ ఖేల్. దీస్ ఆర్ ది 3 routes, 3 pathways are available before you walk. You have a desire, you have a goal, but when you want to achieve goal, think of good for you. Only thing I want you to say, whatever I say, you have to say now before you go from here. Fifth, yes, at least idana change cheyalana trupti untunnadu. Come on, raise your hand. I shall